అజంతా హోటల్లో దుండగులు చేరుతారు. శివ తనకు వచ్చిన ఓ అన్నోన్ మెసేజ్ చదివి ఆ మెసేజ్లో వచ్చిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ తన తాతగారి ఇంట్లో పనిచేసే సెల్వరాఘవన్ని కలుస్తాడు. అతని ద్వారా పురుషోత్తం ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారని, శివ తాతగారు మాత్రమే పక్షవాతంతో హాస్పిటల్లో ఉన్నారని, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. శివ సెల్వని ఇంటికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు. నేనెక్కడికి వెళ్లటం లేదు చాచా. మెహరా ఫ్యామిలీని ఖచ్చితంగా కలుస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను అని అన్నాడు శివ. సెల్వ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు శివబాబు? వాళ్ళు ఏమాత్రం కనికరం లేని వ్యక్తులు. మీరు కోరి కోరి పులి బోన్లోకి వెళ్తానంటారేంటి? మిమ్మల్ని చంపేస్తారు. మీరా ఫ్యామిలీని ఎదుర్కోవటం చాలా కష్టం. మీ తాత సైనిక్ హాస్పిటల్లో బతికే ఉన్నాడు. ముందుగా ఒకసారి వెళ్ళి ఆయనని కలవండి. మీరా ఫ్యామిలీపై పగ తీర్చుకోవడం గురించి ఆలోచించకండి. పురుషోత్తం ఫ్యామిలీలో మిగిలి ఉన్నది మీరొక్కరే. నిజానికి ఆ ఫ్యామిలీకి చెందిన ఓ వారసుడున్నట్లు, అతను 10 సంవత్సరాల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా చాలా తక్కువ మందికి తెలుసు అని శివతో అన్నాడు సెల్వ. సంపత్ని చంపిన విషయంలో శివ చాలా కోపానికి లోనవుతాడు. తన తాత కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎలా వెనక్కి తెచ్చుకోవాలని తను ఆలోచిస్తున్నాడు. శివ ఏం మాట్లాడకపోయేసరికి, నేను మీరు చనిపోవడం చూడలేను శివబాబు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళండి అని అభ్యర్థనగా మరోమారు అడిగాడు సెల్వ. చాచా, ఈ విషయం గురించి ఏం మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి అని ఆ రూమ్ నుంచి వెనుతిరిగాడు శివ. సెల్వకి శివను చూస్తుంటే భయంగా ఉంది. శివలో ఏదో తెలియని శక్తి కనిపించింది. పురుషోత్తం ఫ్యామిలీలోని ఎంతో మంది వ్యక్తులను అతను చూసినప్పటికీ ఇలాంటి శక్తి ఎవరి కళ్ళల్లో అతనికి కనిపించలేదు. సెల్వ రూమ్ నుంచి బయటకొస్తున్న శివకి కాల్ వస్తుంటే ఫోన్ తీసి చూశాడు. సురేందర్ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. హలో శివ సార్, ఈరోజు మిస్టర్ ఆదిత్య రాయ్తో మనకు మీటింగ్ ఉంది, మర్చిపోయారా? మీరింతవరకు రాలేదు. ఇప్పటికే నేను తీసుకొచ్చిన మనుషులు, ఆదిత్య మనుషులు బాక్సింగ్లో పోటీ పడ్డారు. నా మనుషులు పూర్తిగా కింద పడిపోయారు. అందరికీ కాళ్ళు చేతులు విరిగాయి. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రొఫెషనల్స్లా అనిపిస్తున్నారు. మీరు వెంటనే రావాలి, లేదంటే నేను అతని చేతిలో చనిపోయేలా ఉన్నాను అని పెద్దగా అరిచి చెప్పాడు సురేందర్. ఓకే, నేను వెంటనే వస్తున్నాను. నేనొచ్చే వరకు అతన్ని మాటలతో టైంపాస్ చేయి అని ఫోన్ కట్ చేశాడు శివ. శివబాబు, మెహ్రా ఫ్యామిలీ పంపించిన దుండగులు సిటీలో ఎక్కడుంటారో నాకు తెలుసు అని అన్నాడు సెల్వ. ఇక శివ ఎంత చెప్పినా వినడని సెల్వకి అర్థమైంది. అలానే శివపై నమ్మకమూ కలిగింది. శివనే గెలుస్తాడని. శివ తలుపులు పెట్టి అక్కడ్నుంచి బయటకొచ్చి ఆదిత్యని కలవడానికి స్టార్ట్ అయ్యాడు. తెల్లవారుజామున శివ తనకి వచ్చిన ఆ మెసేజ్ చూసి జస్ట్ అక్కడికి వెళ్లి కలిసి ఆదిత్య దగ్గరికి వెళ్లడమే కదా అనుకుని పాత బస్తీకి వెళ్లాడు శివ. అక్కడ సెల్వని చూడటం, సెల్వ చెప్పిన విషయాలు విని ఆ షాక్లో ఆదిత్యని కలవాలనే విషయాన్ని మర్చిపోయాడు. అటు తర్వాత సెల్వని ఇంటికి తీసుకొని రావడం, సెల్వకి ఆపరేషన్ చేసి బుల్లెట్స్ తీసేయడంతో చాలా లేట్ అయిపోయింది. అసలు అలా ఎలా నేను ఈ విషయం మర్చిపోయాను అని అనుకుంటున్నాడు శివ. శివ వెంటనే సిటీ అవుట్స్కట్స్లోని గ్రీన్లాండ్ హోటల్కి స్టార్ట్ అయ్యాడు. గ్రీన్లాండ్ హోటల్లో ఆదిత్యరాయ్, సురేందర్ గౌడ్ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరి చేతుల్లో టీ కప్పులు ఉన్నాయి. పక్కనే బాక్సింగ్ రింగ్ ఉంది. అందులో బాక్సింగ్ జరుగుతుంది. సురేందర్ తీసుకొచ్చిన ప్రొఫెషనల్ బాక్సర్స్ ఆదిత్యరాయ్ మనుషుల చేతుల్లో ఈజీగా ఓడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ సురేందర్ మనుషుల దగ్గర వెపన్స్ ఉన్నప్పటికీ ఆదిత్య మనుషుల దగ్గర ఏ వెపన్ లేకపోయినా వాళ్లే గెలుస్తున్నారు. సురేందర్ మనుషులు ఓడిపోతున్నారు. సురేందర్, ఆల్మోస్ట్ నీ మనుషులంతా అయిపోయారు. చూడు, ఒక్కొక్కళ్ళకి కాళ్ళు చేతులు ఎలా విరిగాయో. సో ఇక్కడ దందా నాకు అప్పగించేసి నువ్వు వెళ్ళిపో. ఉత్తి చేతులతో వెళ్లాల్సిన అవసరం లేదు అని తన పక్కనే ఉన్న అనుచరుడి వైపు చూశాడు ఆదిత్యరాయ్. ఆ అనుచరుడు
ఆదిత్య ముందు ఓ పెద్ద సూట్ కేస్ పెట్టాడు. అది ఓపెన్ చేసి ఎదురుగా టేబుల్ పై పెట్టి, సురేందర్ చూడు, ఇవి 10 కోట్లు. ఇవి తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుపో అన్నాడు ఆదిత్య. నేనెలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేనెవర్నో, నా పైన ఎవరున్నారో తెలుసా? మా అన్నున్నాడు. అతనొస్తే ఈరోజు నువ్వు ఖచ్చితంగా చస్తావని నీకు తెలుసా? మా అన్న అని గర్వంగా అన్నాడు సురేందర్. సురేందర్ మాటలకి ఆదిత్యకి కోపమొచ్చింది. నీ వెనకున్నది మీ అన్నయ్యనా? నీకంటే ముసలాడా? ఎంత వయసు ఉంటుందేంటి అని వెటకారంగా అన్నాడు ఆదిత్య. ఇప్పుడొస్తున్నాడు కదా, చూదుగాని. నీ వాళ్ళందర్నీ రెడీగా ఉండమను. అతను ఎలా వస్తాడో ఎటు నుంచొస్తాడో ఎవ్వరికీ తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాడు. మీ అందరి అంతు చూస్తాడు అని ఛాలెంజ్ చేశాడు సురేందర్. అతనికి శివపై అంత నమ్మకం మరి. ఆదిత్యకి అతను ఎవరా అని క్యూరియాసిటీ కలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్ని గడగడలాడిస్తున్న సురేందర్ తన బ్రదర్ అంటుంటే అతను ఎవరో తెలుసుకోవాలని ఆదిత్యకి ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అతని పేరేంటి సురేందర్ అని అడిగాడు ఆదిత్య. అతని పేరు శివశరణ్య అన్నాడు సురేందర్. శివశరణ్యనా? ఈ పేరు నేనెక్కడా వినలేదే. ఇక్కడ మనుషుల గురించి, ఇక్కడ విషయాల గురించి తెలుసుకోకుండానే ఇండియా వచ్చాననుకుంటున్నావా? నువ్వేదో ఫేక్ నేమ్ చెప్తున్నావు అన్నాడు ఆదిత్య. సురేందర్ సైడ్ స్మైల్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు. ఇంతలో ఆదిత్యకి ఏదో స్ట్రైక్ అయినట్లు, నువ్వు చెప్తున్న శివశరణ్య అంటే అతను శివరాం కదా? అతను శిఖ ఫ్యామిలీ అల్లుడు కదా? అతనికి యూజ్లెస్ ఫెలో అని మరో బిరుదు కూడా ఉంది కదా? అయినా నీ బాస్ని ఎన్నుకోవడంలో నువ్వు తడబడ్డావు సురేందర్ అని సురేందర్తో వెటకారంగా అన్నాడు ఆదిత్యరాయ్. అతని గురించి తెలియని వాళ్ళు అలానే అనుకుంటారు, తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అలా అనుకోరు అన్నాడు సురేందర్. చాలు సురేందర్, అతని కీర్తి గురించి నేను చాలా విన్నాను. ఈ మధ్య స్టేట్స్ నుంచొచ్చాడు, వీడికేం తెలుసా అనుకుంటున్నావా ఏంటి అని అన్నాడు ఆదిత్య. నీలానే చాలా మంది అతన్ని కలిశారు. ఆయనని చులకన చేసి మాట్లాడారు, అవమానించారు. అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు అతనంటే భయపడుతున్నారు. కొందరైతే ఈ భూమి మీద కూడా లేరు అన్నాడు సురేందర్. ఇంట్రెస్టింగ్. అయితే ఒకసారి మీ శివని పిలవండి, నేనా ఇంపార్టెంట్ పర్సన్ని చూడాలి అని కన్నింగా నవ్వుతూ అన్నాడు ఆదిత్య. సరిగ్గా అదే సమయంలో గాలిలో ఓ శబ్దం వినిపించింది. అంతా తలలెత్తి పైకి చూశారు. చుట్టూ హెలికాప్టర్ తిరుగుతూ ఉంది. ఆదిత్య పక్కనే ఉన్న ముగ్గురు ఆ హెలికాప్టర్ని చూస్తూ ఈ సమయంలో ఇక్కడికి హెలికాప్టర్ రావడమేంటి అని మాట్లాడుకుంటున్నారు. అంతా చేతులు అడ్డు పెట్టుకుని కళ్ళు చిట్లించి మరీ ఆ హెలికాప్టర్ వైపు చూస్తున్నారు. ఆ హెలికాప్టర్లో నుంచి శివ కనిపించాడు. శివ స్మోక్ చేస్తూ ఆ హెలికాప్టర్ తలుపు తెరిచాడు. బాగా గాలి వేస్తోంది. మిస్టర్ శివ, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వటానికి 3 మినిట్స్ పడుతుంది అన్నాడు పైలట్. తను వేచి ఉండలేనన్నట్లుగా ఒక్కసారిగా హెలికాప్టర్ నుంచి కిందికి దూకాడు శివ. కింది నుంచి చూస్తున్న అందరూ రెప్ప వేయడం, నోరు మూయటం ఆపి మరీ అతన్ని చూస్తూ ఉన్నారు. హెలికాప్టర్ భూమికి దాదాపు ఒక బిల్డింగ్ అంటే 10 ఫ్లోర్లంత దూరంగా ఉంది. ఓ వ్యక్తి అంత పైనుంచి కింద పడితే చావటం ఖాయం. సురేందర్, ఆదిత్యతో సహా అక్కడున్న అందరూ కూడా అవాక్కయ్యారు. శివ అలా కిందకు దూకి స్ట్రెయిట్ గా నేలపై ఓ చేయుంచి తనని తాను ఆపుకున్నాడు. అతనికొక చిన్న దెబ్బ కూడా తగల్లేదు. లేచి సరాసరి సురేందర్ వైపు నడిచాడు. ఆదిత్య తన కళ్ళు పెద్దవిగా చేసి పైనుంచి దిగివచ్చిన శివ వైపు చూస్తూ ఉండిపోయాడు. శివ అతని దగ్గరకు రాగానే ఎవరితను అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పటికి ఇంకా ఎవ్వరూ కూడా షాక్లో నుంచి తేరుకోలేదు. హెలికాప్టర్ నుంచి ఓ పారాషూట్ కానీ ఒక రోప్ కానీ లేకుండా అంత సేఫ్గా ఎలా ల్యాండ్ అయ్యాడు అని శివని అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నారు.
సురేందర్ శివని హక్ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆదిత్య వైపు చూశారు. ఇతనేనా నువ్వు చెప్పిన శివ, నీ బ్రదర్ అని ఆశ్చర్యంతో తడబడుతూ అడిగాడు ఆదిత్య. శివ, సురేందర్ ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయ్యారు. ఆదిత్య శివని అంచనా వేయటానికి అతని వైపే తదేకంగా చూశాడు. అతని కళ్ళు చూసి ఆదిత్య వెన్నులో చలి పుట్టింది. వెంటనే తన కళ్ళు దించేశాడు. ఇతన్ని చూస్తుంటే షికా ఫ్యామిలీ ట్రాష్ అల్లుడ్లా, సాధారణ వ్యక్తిలా లేడు. ఇంటర్నేషనల్ డ్రగ్ కిల్లర్లా క్రూరంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఆదిత్య. నువ్వేనా ఆదిత్య రాయ్ అంటే అన్నాడు శివ. యా నేనే. అయితే ఏంటి, మూవీస్ లో చూపించినట్లు ఏదో స్పెషల్ ఎఫెక్ట్స్ తో కిందకి ల్యాండ్ అయ్యావు? నా దగ్గర నటించకు అన్నాడు ఆదిత్య. ఓవైపు ఆదిత్యకి భయంగానే ఉంది. కాని శివ గురించి తను విన్నదాన్ని బట్టి శివ ఒక నిస్సహాయుడు, అతనికి ధైర్యం లేదు, ఏమన్నా పడుంటాడు. ఇలాంటి మాటలు అతడి గురించి విన్నాడు. ఇప్పుడు శివని ఎదురుగా చూస్తుంటే ఆ మాటలే అతనిలో ధైర్యాన్ని నింపుతున్నాయి. కాని అతను అస్సలు అనుకోలేదు ఇలా హెలికాప్టర్ నుంచి దేవుడిలా దిగి వస్తాడని. శివ ఆదిత్య వెనకున్న ముగ్గురు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ ని చూసి, మీ ముగ్గురు నాతో తలపడగలరా అని అడిగాడు. ఆ మాటతో ఆదిత్య కూల్గా నవ్వుతూ, మిస్టర్ లూసిఫర్, ఇది మీ ఎబిలిటీస్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ మీరతన్ని ఓడించగలరు. ఖచ్చితంగా అతన్ని మీరు హ్యాండిక్యాప్డ్ చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది అని గర్వంగా అన్నాడు. లూసిఫర్ అతని బ్రదర్స్ ముగ్గురితో కలిసి శివతో ఫైటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ముగ్గురు మొదట సంకోచించినా ఒకరితో ఒకరు చూపులతోనే మాట్లాడుకొని లైట్ తీసుకున్నారు. మొదట లూసిఫర్ శివ మీద అటాక్ చేయాలని రెడీ అవుతుంటే అకస్మాత్తుగా లూసిఫర్ మెడకి ఏదో తగిలి కింద పడింది. అతని మెడ నుంచి రక్తం కారుతోంది. ఏం జరిగిందని అందరూ గ్రహించేసరికి అతను కింద పడిపోయాడు. సురేందర్ చుట్టూ చూశాడు. అది శివ పని అని తెలిసి నవ్వుతూ అతనిని చూశాడు. లూసిఫర్ కంటే ముందు కింద పడిన ప్లేట్ వైపు చూసిన ఆదిత్యకి అది టేబుల్ పై టీ కప్పుతో ఉన్న స్టీల్ ప్లేట్ అని అర్థమైంది. ఇక్కడున్న ప్లేట్ అక్కడున్న లూసిఫర్ మెడకి ఎలా తగిలింది అని అనుకుని షాక్ అయ్యాడు ఆదిత్యరాయ్. అతను ఎలా విసిరాడో కాని స్టీల్ ప్లేట్కే అంతలా మెడ కోసుకుపోవడం అక్కడున్న అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి మిస్టర్ శివ, నీ ట్రిక్స్ ఇక్కడ ప్లే చేస్తున్నావా అని అన్నాడు ఆదిత్య. శివ మెల్లగా నవ్వి లూసిఫర్ బ్రదర్స్ ని సైగతో పిలిచాడు. వాళ్ళు ఒకరికొకరు సైగ చేసుకుని శివకి చెరోవైపు సింహాల్లాగా పరిగెత్తుకుంటూ వచ్చి శివ తలని టార్గెట్ చేశారు. వాళ్ళు శివ తల మీద కొట్టకముందే శివ వాళ్ళిద్దరి చేతుల్ని పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు. ఇద్దరూ 20 మీటర్ల అవతల పడి దగ్గుతూ రక్తం కక్కుకున్నారు. ఇదెలా పాసిబుల్ అయింది అని షాక్ అయ్యాడు ఆదిత్య. అతనికి భయంగా అనిపించి 2 అడుగులు వెనక్కి వేశాడు. లూసిఫర్ బ్రదర్స్ ముగ్గురిని కొన్ని లక్షలు పోసి తీసుకొచ్చాడు. వాళ్ళు బండలని కూడా పిండి చేయగలరు. ఇప్పటికే సురేందర్ మనుషుల్ని ఇష్టమొచ్చినట్లు కొట్టి ఒక్కడిని కూడా మళ్లీ తిరిగి లేవలేని పరిస్థితికి తీసుకొనొచ్చారు వాళ్ళు. ఈ లూసిఫర్ టర్మినేటర్ లాంటివాడు. అలాంటి వాళ్ళని ఈ శివ ఒక్క కిక్కుతో మళ్లీ లేవకుండా చేశాడు. ఏంటి, నా ముందు నీ గారడి విద్యను ప్రదర్శిస్తున్నావా? నువ్వెన్ని ఆటలాడినా నువ్వు చచ్చిన పామువే అని లేని డేర్ని తెచ్చుకుని మాట్లాడుతూ తల ఎత్తి ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు సాయిగ చేశాడు ఆదిత్య. అతడి వైపు నడవబోతున్న శివ కళ్లల్లో రెడ్ లైట్ పడింది. లైట్ ఎక్కడి నుంచొచ్చిందో అని శివ మొహం చిట్లించి అటువైపు చూశాడు. అక్కడ ఒక స్నిప్పర్ కనిపిస్తుంది. అతన్ని చూసావా? నేనతన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకొనొచ్చాను. అతని స్నిప్పర్ ఎప్పుడూ ఓడిపోలేదు. నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా నీ హెడ్ పేలిపోతుంది అని కూల్గా నవ్వుతూ అన్నాడు ఆదిత్య. శివ సైడ్ స్మైల్ ఇచ్చి ఆదిత్య వైపు నడిచాడు. అతను ఏమాత్రం భయం లేకుండా తన వైపు అడుగులు వేస్తుంటే ఆదిత్యకి కోపం పెరిగిపోయింది.
వెంటనే తన చేతిలో ఉన్న బటన్ ప్రెస్ చేస్తున్నాడు. సురేందర్తో పాటు అక్కడున్న అందరూ కూడా నోరు తెరిచి కనురెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉన్నారు. ఆదిత్య సిగ్నల్ ఇవ్వడంతో ఒక పెద్ద శబ్దం చేస్తూ ఒక పొడవాటి బుల్లెట్ నేలపై పడింది. ఆ బుల్లెట్ పడిన కాంక్రీట్ నేలపై ఒక హోల్ పడిపోయింది. శివ ఉన్న చోటనే ఉన్నాడు. ఇదేంటి, స్నిప్పర్ ఫెయిల్ అయిందా అని లోపల భయపడ్డాడు ఆదిత్య. ఏం జరిగింది? ఒకవేళ సురేందర్ కానీ శివ కానీ అతనికి లంచం ఇచ్చి స్నిప్పర్ రిఫిల్ ఫెయిల్ అయ్యేలా చేశారా అని చాలా ఆలోచిస్తున్న ఆదిత్యకి ఏం జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. శివ తన రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ వైపు కూల్గా చూశాడు. అప్పటికే అతని దగ్గరున్న సూట్ కేస్ ఓపెన్ చేశాడు సురేందర్. అందులోని గన్ తీసుకుని ఆ బిల్డింగ్ వైపు 3 సార్లు గన్ ట్రిగ్గర్ నొక్కాడు. బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి బొమ్మలా కింద పడిపోయాడు. అతను చనిపోయాడా బతుకున్నాడా అనేది ఎవ్వరికీ తెలియదు. శివ కన్నింగా నవ్వుతూ ఆదిత్య వైపు చూశాడు. ఆదిత్య మొహం భయంతో పాలిపోయింది. ఆదిత్య వెంటనే అలర్ట్ అయ్యి, ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను రాయ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. ఇంకెప్పుడు మీ జోలికి రాను. ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ప్లీజ్ అని బతిమలాడుతున్నాడు. శివ మెరుపు వేగంతో వచ్చి ఆదిత్య మెడ విరిచాడు. ఒక్క క్షణంలో జరిగిన ఆ సంఘటనకి ఆ ప్రదేశమంతా సైలెంట్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉన్నాయి. సురేందర్ షాక్ నుంచి తేరుకొని, శివ సార్, ఏం చేశారు? ఇది రాయ్ ఫ్యామిలీకి చెందిన హోటల్. ఈ ఇష్యూని మనం బయటికి రాకుండా దాచిపెట్టలేము. ఆదిత్య చనిపోతే రాయ్ ఫ్యామిలీ మీపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుంది అని అన్నాడు. మిస్టర్ సురేందర్, నేను మిమ్మల్ని ఎక్కడో ఎత్తులో నిలబెట్టాలి అనుకుంటున్నాను. ఆదిత్య రాయ్ చనిపోకపోతే నువ్వెలా ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయగలనని అనుకుంటున్నావు? ఈ రాష్ట్రంలోనే నిన్ను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గా చేయాలనుకుంటున్నాను నేను. రాయ్ ఫ్యామిలీ దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే రాయ్ ఫ్యామిలీని నేను ఫినిష్ చేస్తాను అని క్లియర్గా చెప్పాడు శివ. కాని అతని స్వరంలో తుఫాన్ రేగుతుంది. శివ సురేందర్నే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఇప్పటి వరకు రాయ్ ఫ్యామిలీ అల్లుడితో పరోక్షంగా ఇష్యూస్ ఉన్న శివ ఇప్పుడు ప్రత్యక్షంగా రాయ్ ఫ్యామిలీతోనే పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.